వచ్చరా
కొట్టుకోండి అయ్యో శంభో శంకర శివ శివ శంకర పొంది ఆదిమూర్తినయ్యి ముగ్గురమ్మల మూలపటమనయ్యి సకలాది రూపాలు పొందిన ఈ యొక్క శ్రీనివాసుడు నన్నయ్య నామాల వాడు ఏడుకొండ వెంకటరమణ అడుగడుగు దండవాడు ఆపద ముక్కుల వాడు అనాథ రక్షకుడు యక్షభాండంలో జయపడిన వరమయ్యి నీ ఉండావమ్మని నిరూపించి సత్యాన్ని నిరూపించినందుకు పరాలతో దివ్యమైన మూర్తిని ఎత్తుకోలేసుకో
మరి దీవించమ్మ దేవుని మీద, కన్నించమ్మ కన్న తల్లి అంటూ అరహరా సకల రూపాలు పొంది ఈ యొక్క ఆలయము, ఈ యొక్క స్థానము, మరి పురోహితులు, సిద్ధులు, ఎద్దులు, అరహరా యోగులు, సకల రూపాలు కలిగిన దైవానుగ్రహం కలిగి సకల సంబరాలతో 100 అక్క దేవతలకు తరలించిన ఈ యొక్క స్థానము 1000 పవర్ ఇందులో సాక్ష్యం మీకు ప్రమాణం చేస్తున్నా. మరి నేను చేసిన ప్రమాణం ఎప్పుడు వ్యర్థము కానివ్వను. కానిస్తే నేను ఎట్లా ప్రసన్నమవుతాను, ఆయన ఎలా తరుణం చేస్తాను. మరి ఈ సకల రూపాలు పొంది కొన్ని సంవత్సరములు కలియుగు ప్రసన్నమయ్యి కొన్ని సంవత్సరములు అజ్ఞానం అవ్వాలి. అజ్ఞానం అంటే తరుణం అవ్వాలి. ఏమి పూజ పరిక్రమలు తిలకించాలి. మరి భక్తులు వచ్చే రాక కూడా ఆగిపోవాలి. మళ్ళీ దీనికి మోక్షం కలగాలంటే టైము ప్రసన్నం అవుతుంది. ఈ టైం ప్రసన్నమయ్యి మరి 2021 జనవరి మరి ఆదివారం, బుధవారం, గురువారమా రెండులో ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ అవన్నీ నేను రాగతలకి మొత్తము స్టడీ ఉండాలి. ఆదివారము 1వ తారీఖు మరి సకల సంబరాలతోటి ఈ యొక్క ప్రాంగణానికి వస్తానని మీకు వాగ్దానం చేశా. మరి వాగ్దానం చేసిన వారు చాలా మంది ఇబ్బంది కారణం పెడతారని ప్రమాణం చేశా. ఏ ఇబ్బంది కారణం జరిగినా నేను ఉంటానయ్యా, మరి నేను ఉండి దివ్యమైన రూపాన్ని ప్రసన్నం చేసి శ్రీనివాసుని ఈ యొక్క స్థానంలో ఉన్నాడని నిరూపిస్తానని మీకు అభయం ఇచ్చా. నేను ఇంద్ర భక్తులకి ఎవరికి ఇవ్వాలి, నేను అభయం ఎవరికి ఇచ్చానో మీకే ఇచ్చా. మరి నా సేవకు లగ్నమయ్యి నాకు అనుగ్రహమైన ప్రసన్నమైనందుకు మీకు వరం ఇచ్చా. వరంలో సత్యాన్ని నిరూపించా. జోలి పట్టాన్ని వరమాన్ని తను ఇచ్చా. దేహి భిక్షామని ప్రతి ఒక్క సింహద్వారం ఎక్కి దిగారు. దిగినందుకు మోక్షం ఇచ్చి శ్రీనివాసుడు కటాక్షం పొంది అరహరా మరి అన్నపూర్ణదేవిగా ఆనందం ఇస్తున్నందుకు సదా సాంబశివుడు జోలి పెట్టాడు. జోలిలో తరుణమయ్యి ఆ పార్వతీదేవి లగ్నమయ్యి ఉంది. మరి ప్రతి ఒక్క సింహద్వారం ఎక్కి దిగిన వారు ఇస్తామన్న వారిని ఇవ్వని వారు ఎవరు లేరు. అనుగ్రహమైన ఆనంద రూపాలు తిరిగించి వైన తండము లేకుండా ఆనందమైన ఈ యొక్క చిన్న ఆలయములే, కోయిల కాదు ఇది చిన్న ఆలయాన్ని ప్రసన్నం చేశా. ఈ ఆలయం 2025 నాటికి కోవెలు చేస్తానని ప్రమాణకం చేస్తున్నా. అయ్యో ఎలా చేస్తామమ్మా, ఆర్థికం ఉంది, ఇబ్బంది కారణాలు ఉన్నాయి, మరి మనీ లేదే, ఎలా తరుణం అవుతుందండి? ఇదంతా మనుండి కట్టారు మీరు, ఇదంతా మనుండి కట్టల. మణి తరుణముతో మీకు ఎలాంటి ఆటంకం లేకుంటే అక్షరా పాత్రాన్ని నేనే అవుతా. అరహరా మట్టిలో ఉన్న మాయికాన్ని నేనే పశున్నారనవుతా. దివ్యతత్వాన్ని ప్రసన్నం చేసి అనుగ్రహంతో అరహరా ఆనంద వైకుంఠాలతో 7 గడియల్లో ప్రసన్నం చేస్తాను. 8వ గడియ నేను కడతానయ్యా మాలని ఆలయం అని రావాలి. అరహరా మరి 2025 నాటికి ఈ చిన్న ఆలయాన్ని పెద్ద కోవెల చేసి సత్యము స్వయంభవంతో వెలిసిన శ్రీనివాసుడు ఉండాలని నిరూపిస్తానని నా సాక్షి ప్రమాణకం చేస్తున్నా. అప్పుడు దాకా నా కోవెల